పొడవు వచ్చేసి 38.5. దీని మోకాలు 21 ఉంటుంది. ఆది ప్యాంటుతో ప్యాంట్ కట్ చేయడం ఎలా. నడుము వచ్చేసి 37, 18.5, 18.5, 36, ½ ఇంచి. ఆది ప్యాంటుతో ప్యాంట్ కట్ చేయటం ఎలా. ఇదివరకు కూడా కట్ చేసి చూపించాను, మళ్ళీ ఇది కూడా చూడండి. ఇప్పుడు తొడకాలు లూజ్ అన్నమాట. ఇక్కడ ఈ కుట్టుకు ఆనుకొని తీయాలి. ఈ ఫోల్డింగ్ పట్టుకొని ఈ కుట్టుకు ఆనుకొని ఇట్లా తీయాలన్నమాట. పన్నెండు 24. మోకాలు వచ్చేసి 16, 8, 16. కింద పాఠం 14. ఎడంకాలన్నమాట. సీట్లు ఎన్నంత పెట్టాలి అని ఆలోచించకుండా ఈ ఎడంకాలు తీసేసుకున్నాం. అంటే ఇన్సైడ్ కొలత అంటారు. 29.5. ఇన్సైడ్ 29.5. తర్వాత ఆది ప్యాంట్ లేదుగా, ఆది ప్యాంట్తో కాబట్టి ఇట్లా సీటు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ జిప్పు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ పట్టుకోవాలి. 9.5. అదే ప్లేస్లో ఇక్కడ పట్టుకొని మళ్ళీ బ్యాక్ 11. అంటే బ్యాగ్ కొంచెం పెరిగింది, 10.5 పెడితే సరిపోయేది. కాకపోతే బ్యాగ్ ఫ్రంట్ దగ్గర ఉంటుంది, అందుకని బ్యాగ్ పెంచారు. 11 ఉంది. సీటు రౌండ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఈ కుట్టు వరకు పట్టుకోవాలి. 11 ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. 11 మొత్తం మీద 24. సీట్ రౌండ్ అన్నమాట ఇది. చూసారు కదా. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మళ్ళీ. కింద ఇది పట్టి అనమాట. అంగుళన్నర పెట్టుకోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడి నుంచి ఇక్కడికి అంగుళన్నర. అంగుళన్నర పెట్టుకోవచ్చు, 2 అంగుళాలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అంగుళన్నర పెడితే సరిపోతుంది. ఈ కింద ఖర్చు మడవటానికి అది. పొడవు వచ్చేసి 38.5. 38.5. ఇది అంగుళం బెల్ట్ వరకు తీస్తాం. అంటే అంగుళన్నర బెల్ట్ పడాలి అక్కడ మనకి. మోకాలు వచ్చేసి 21. ఇది ఎడంకాలు తీసుకుందాం అనుకున్నాం కదా. సీట్ ఎంత దించాలనేది, సీట్లో 4వ వంతు దించాలి, లేకపోతే కిస్తా రౌండ్లో 3వ వంతు దించాలి. ఆ అవసరం లేకుండా ఎడంకాలు కొలత తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. 29.5. ఇక్కడికి దీన్నే కిస్తా రౌండ్లో 3వ వంతు పెడతారు. చూస్తారు కదా. ఇప్పుడు మనం స్ట్రైట్గా గీతలు కొట్టుకోవాలి.
ఇది స్ట్రైట్గా గీదాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం 1 ఇంచు వదిలేయాలి. ఎందుకంటే ఈ ఖర్చు పోవటం కోసం. వాళ్ళు ఇచ్చారు చూసారా, ఈ లేబుల్ పోద్ది అనమాట మనకి. దీన్ని ఇక ఫ్రంట్ వచ్చేసి 9.5, ఇది 9.5, ఇది ఖర్చు. లేకపోతే సీట్లో 4 వంతు పెట్టారు. ఇక్కడ ఇక్కడ అంగుళన్నర ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 11.5 వచ్చింది. ఇక్కడ కూడా అదే విధంగా 11.5 పెట్టేయాలి. మోకాల దగ్గర కూడా 11.5లో సగం పావు తక్కువ 6 అంగుళాలు సెంటర్ అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది మనకి. పదకొండున్నర పావుదకు 12 కంపల్సరీ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడ కూడా పెట్టేసుకోండి. ఇది ఎందుకు ఇస్తానంటే ఇక్కడ మీకు ఫోల్డింగ్ వస్తుంది అని చెప్పడం కోసం. ఇక ఇక్కడ ఎంత ఉన్నా ఇబ్బంది లేదు మనకి. ఇట్లా కింద ఇప్పుడు బాటం పెడుతున్నాను. బాటం 14 ఇంచీలు, అంటే 14లో సగం 7 ఇంచీలు. 7 పెట్టుకోవాలి. మిగతా ఖర్చు ద్వారా బ్యాక్ పెరుగుద్ది. బ్యాక్ మాత్రం ఖర్చులు పెట్టాలి, ఫ్రంట్కి ఖర్చులు అవసరం లేదు. 16 అంటే 8, 16 అంటే కొంచెం మోకాలు టైట్గా దొరుకుతారు కాబట్టి అది. రెండు పక్కల ఒకేలా ఉండాలండి కటింగ్. ఇటు అటు కూడా ఒకేలా ఉండాలి, లేకపోతే ఫోల్డింగ్ తేడా వస్తుంది. కంపల్సరీ అట్లా ఉండాలి. నడుము వచ్చేసి 37, అంటే నడుము. ఇది జిప్ వేయడం కోసం ఖర్చు. ఇది 9, 9.5. ఇదన్నమాట. ఇక్కడ ఖర్చు చూశారు కదండి. ఇది ఊరికే జిప్ కోసం. ఇది ఇంచుమించు పెన్సిల్ కట్తో సమానం అండి. పెన్సిల్ కట్లు ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది. చక్కగా చూసారు కదా షేపు.
పెట్టాలి. నడుము వచ్చేసి 37, నడుము వచ్చేసి తొడ లూజు 24, బాటం 16, మోకాలు 14, బాటం ఇట్లా తీసుకొని కుట్టేటప్పుడు చూసుకోవాలి ఒకసారి. ఈ జిప్ కోసం చూసారు కదండి. ఇప్పుడు అదే కనుక లూజ్ ప్యాంట్ ఫిల్టర్లు కావాలి అనుకుంటే ఇక్కడ ఫిల్టర్లు పెట్టాలి. కానీ పెన్సిల్ కట్ కాబట్టి ఫిల్టర్లు అవసరం లేదు. ఈ క్రాస్ పాకెట్స్ అన్నమాట. అంటే పాకెట్స్కి ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి ఇంచిన్నర కంపల్సరీ పెట్టాలి. క్రాస్ ఉండాలి కదా, అందుకని ఇంచిన్నర. ఇక్కడ నుంచి మనకి 6.5 అంగుళాలు ఉండాలి. అంటే 6 అంగుళాలు వస్తుంది మనకి. ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ వరకు. అందుకనే 6.5 పెట్టాలి. 6 అంగుళాలు అనేది సరిపోద్ది జేబు. ఇట్లా చేయి పెట్టాక కానీ దేనికైనా. జేబు పొడవు కూడా కంపల్సరీ మనకి 12 అంగుళాలు ఉండాలి లోతు. లేదనుకోండి సెల్లు పెట్టుకున్న ఏదైనా సరే పడిపోద్ది. కంపల్సరీ 12, 12.5 కంపల్సరీ ఉండాలి. ఇది కరెక్ట్గా పర్వాలి పరిచేటప్పుడు. ఎట్లా అంటే క్రాస్ వచ్చేస్తుంది, బ్యాక్ మెలి తిరుగుద్ది అనమాట. ఎట్లా అన్నా మెలి తిరుగుద్ది. అందుకనే ఇది పరిచినప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి మనం. ముక్క అడ్జస్ట్మెంట్ కోసం ఇట్లా జరిపామనుకోండి ఈ చివరికి ఇట్లా, అప్పుడు మెలి వస్తుంది బ్యాక్. అందుకని అట్లా కాకుండా మనం కరెక్ట్గా ఇట్లా పరుచుకోవాలి. ఒక్కోసారి బ్యాగ్ మెలి తిరగటానికి కారణం అదే. ఇందాక ఫ్రంట్లకి మొత్తానికి ఖర్చు పెట్టలేదు చూశారు కదా, ఆ ఖర్చు ద్వారా బ్యాగ్ పెరగాలి. పెరగలేదనుకోండి ప్యాంటు మెలి తిరుగుద్ది కంపల్సరీ. ఫ్రంట్ బ్యాగ్ కరెక్ట్గా ఉంటే హోల్డింగు కరెక్ట్గా రాదు మనకి. పద్నాలుగు. ఇక్కడ మళ్ళీ ఖర్చు వదలాలి. ఇప్పుడు రెండోసారి పెట్టేటప్పుడు ఇక్కడ చూసారా ఇట్లా ఖర్చు వదిలేను, ఇక్కడ ఖర్చు వదిలేను. ఖర్చు వదిలేసి ఇట్లా పట్టుకొని ఇక్కడ మళ్ళీ 14 పెట్టి 14కి ఇక్కడ ఖర్చు వదలాలి. లేకపోతే చాలదు, ఎందుకంటే కుడతాం కదా. ఇక్కడ ఇది పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఎంత పెట్టాము 1.5, ఇక్కడ కూడా 1.5 పెడితే కరెక్ట్గా సరిపోద్ది. ఇది కొంచెం చూడండి ఒకసారి మళ్ళీ. మీకు ఖర్చు వదిలేసి 16, ఖర్చు వదిలేసి చూశారు కదా, ఇది ఖర్చు 16 వచ్చేసింది. ఇప్పుడు 24. ఇక్కడ ఖర్చు వదలాలి, ఇక్కడ కూడా ఖర్చు వదలాలి. ఇరవై 24. ఇక్కడ ఖర్చు కంపల్సరీ, ఇటు అటు కూడా ఖర్చు వదలాలి. బ్యాక్ వచ్చేసి 11 చెప్పుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఇట్లా వదిలేసుకొని 11 పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు అవసరం లేదన్నమాట. అంటే ఈ డ్రాయింగ్ మీద పెట్టాలి, కట్ చేసేటప్పుడు మాత్రం ఖర్చు ఉండాలి. తొమ్మిది పావు ఇది వెనకమాల డాట్ కోసం అన్నమాట. ఇది ఎక్స్ట్రా ఖర్చు.
ఒక్క నిమిషం చూపిస్తున్నాను. ఇది వచ్చిన తర్వాత కంపల్సరీ బ్యాగ్ సెట్ అవ్వాలి అంటే నడుము దగ్గర ఇట్లా మ్యాక్సిమం ఇంచీన్నర ఉండాలి, తక్కువలో తక్కువ అనమాట. ఇంచీన్నర లేదనుకోండి సెట్ అవ్వదు, ప్యాంటు కూర్చోదు, అక్కడ కిందకి జారిపోతూ ఉంటుంది, బ్యాక్ సైడ్ కిందకి జారిపోతూ ఉంటుంది అనమాట. అందుకని కంపల్సరీ ఇంచీన్నర, మ్యాక్సిమం ఇంచీన్నర ఉండాలి. పెచ్చి ఉన్నా పర్లేదు కానీ తగ్గకూడదు. ఇదన్నమాట. దీని మీద కుట్టు పడిపోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇది సీటు టైట్ అయింది అనుకోండి, అందుకని సీటు కానీ నడుము కానీ ఏది టైట్ అయినా ఓడ తీసుకోవడం కోసం కంపల్సరీ. ఇదివరకు అయితే ఓ పాదం ఇచ్చి ఇటు కూడా పెట్టేవాళ్ళం, ఎందుకంటే తొడ లూజ్ అయింది టైట్ అయింది అన్నారు అనుకోండి, లూజ్ కానీ టైట్ కానీ అయినప్పుడు ఇక్కడ ఓడ తీసుకోవడం కోసం కంపల్సరీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఖర్చు పెట్టేవాళ్ళం, ఓ పాదం వారైనా సరే ఇట్లా. కానీ ఇప్పుడు అవసరం లేదు, కరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు అవసరం లేదు. అదే కానీ కావాలనుకుంటే కంపల్సరీ పెట్టుకున్నాం అనుకోండి, తొడకాలు లూజు టైట్ అయిందనుకోండి కంపల్సరీ మనం ఓడ తీసుకొని సరి చేసుకోవచ్చు. ఇస్తా రౌండ్ చూడండి, ఇది ఇట్లా పట్టుకొని మళ్ళీ ఇక్కడ చూసారుగా 21 వచ్చింది. బెల్ట్ 3 అంగుళాలు, అంగుళన్నర 3 అంగుళాలు, 21, 22, 23, 24 సరిపోయింది. ఇస్తా రౌండ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇదే నెక్స్ట్ షర్ట్ కూడా కటింగ్ చూశారు, ప్యాంటు లాల్చీ కూడా చూపిస్తాను, మీకు కుట్టడం కూడా చూపిస్తాను.